హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఆటోలు చూస్తుర్రా? లైను 300 ఆటోలు ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి అక్కడ వరకు ఫుల్ లైన్, అంటే ఫుల్ లైను. మా ఆయన గిట ఆటోనే నడిపిస్తాడు ఫ్రెండ్స్. చూడండి, మా ఆయనదైతే 300 ఆటో మా ఆయనదే అన్నట్టు, అంత లాంగ్ ఉంది. చూడండి ఎంతమంది అసలు అన్నము నీళ్ళు లేక ఆటో నడిపించుకోవడం కోసం చాలా తిప్పల పడుతురు. ఈ గవర్నమెంటు మరి ఎట్లా చేస్తుందో ఏమో తెలియదు కానీ ఫ్రెండ్స్, చూడండి ఈ ఆటోలు అయితే అసలు ఎంత లైన్ అంటే అంత లైను చూడలేకపోతున్నాం. మా ఆయనే సాయంత్రం 4ంటికి వెళ్తే నైట్ 12 అయింది ఫ్రెండ్స్ రావడానికి. నిన్న మొత్తం అసలు ఆటోనే నడపలేదు. ఏ పెట్రోల్ దొరకక గ్యాస్ బండ్లు చాలా ఇబ్బంది పడుతున్నారు ఆటోలలో. చూడండి ఫ్రెండ్స్, ఎంతమంది అసలు ఈ లైన్ చూస్తుంటే మా ఆయన వీడియో తీసుకొచ్చి నేనే షాక్ అయినా. అంతమంది పాపం తిండి లేక నీళ్ళు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. కనీసానికి కొంచెం ఇటు జరిగినా ఇంకా ఆటో ముందు పోతుందేమో అన్న ఫీలింగ్ వాళ్ళు ఉన్నారు. అట్లే అన్నం తినకుండా నైట్ వరకు మా ఆయన కూడా 12 అయింది వచ్చేసరికి. అప్పటి వరకు మా ఆయన కూడా చాలా ఇబ్బంది పడ్డాడంట. అక్కడనే ఒక అన్నకు చెప్పి వెళ్ళి పార్సల్ తెచ్చుకొని ఆటోలో కూర్చొని తిన్నాడంట. అంత ఇబ్బంది ఉంది ఫ్రెండ్స్. అసలు ఏం చేయాలో అర్థం కావట్లే. ఆటోలు కూడా సరిగా నడవట్లేవు, చాలా ఇబ్బంది పడుతుర్రు అందరూ ప్రజలు. ఇలాంటి కష్టాలు వచ్చినప్పుడు ఫస్ట్ మన పేదోళ్ళ మీదనే పడతాయి ఇవన్నీ. ఉన్నోళ్ళకైతే ఏ ఇబ్బంది లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే వాళ్ళు డబ్బులు పోయినా సరే అలాంటి ఈజీగా కొనుక్కోగలుగుతారు. కానీ ఇలాంటి బాధలు వచ్చినప్పుడు మనలాంటి వాళ్ళే చాలా అంటే చాలా బాధపడతారు. ఇంట్లో గ్యాస్ లేక లేక అసలు ఎంత ఇబ్బంది. అన్నిటికైతే రేట్లు పెంచారు ఫ్రెండ్స్. అసలు ఏం చేయాలన్నా కూడా అర్థం కావట్లేదు. ఈ సమాజం మీద బతకాలంటే చాలా కష్టం ఉంది. ఇలాంటి కష్టాలు వచ్చినప్పుడు మనలాంటి వాళ్ళు చాలా అంటే చాలా తట్టుకోలేని స్థితులు ఉంటారు. చూసిరుగా లైన్ ఎంతసేపు తీసినా కూడా ఇంత లైన్ అయితే అసలు నేను ఎప్పుడు చూడలేదు. ఈ గ్యాస్కు ఈ పెట్రోల్కి కూడా ఇలాంటి కష్టాలు వస్తాయని ఎప్పుడు అనుకోలేదు. అసలు ఈ మార్చి నెల ఏందో నాకు అర్థం కావట్లేదు. కానీ అన్నీ బాధలే ఫ్రెండ్స్. ఇది ఫస్ట్ నుంచి స్టార్ట్ అయింది, లాస్ట్ వరకు కష్టాలే అందరికీ. చూసిరుగా ఫ్రెండ్స్, మా ఆయన ఇన్ని ఆటోలు తీసుకుంటూ వచ్చిండు కదా, మళ్ళీ వాళ్ళు ఏం చేసారు, కొట్టేవాళ్ళు వాళ్ళకిన నేను నాకు అన్నం తినాలి, నేను ఇప్పటి వరకు కొట్టుకుని ఉండాలా, మేము కొట్టం ఇప్పుడు పొద్దుగాల రండి అని చెప్తే అసలు షాక్ అయ్యారు ఒకేసారి. ఏంది మేము ఇంతసేపు వెయిట్ చేస్తే నువ్వు మళ్ళీ అట్లా అంటే ఎట్లా అన్నా అని చెప్తే అప్పుడు కానీ అతను సరే అన్నట్టు కొట్టిండు. చూసారుగా ఫ్రెండ్స్, అప్పుడు 12 అయితే కానీ మా ఆయన ఇంటికి వచ్చిండు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. చూసారుగా ఫ్రెండ్స్, ఆటో వాళ్ళ కష్టాలు ఇట్లా ఉంటాయి మరి. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్.